ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో మృగశిర కార్తె ఎప్పుడో దాని తేదీ వారం నక్షత్రం ఏమిటో, ఈరోజు విశిష్టత ఏమిటో, అలాగే ఈ మృగశిర కార్తె రోజే చేపలు ఎందుకు తినాలో, మరి శాకాహారులు ఏం తినాలి, నియమాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోహిణి కార్తె ముగియడంతో మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుంది. రోహిణి కార్తెలో రోలు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమన కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాయకాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలెడతారు. అయితే ఈ మృగశిరకు ఆ పేరు ఎలా వచ్చిందో, దాని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోహిణి కార్తె 15 రోజులు ఉంటుంది. ఈ పక్షం రోజులు పూర్తి కాగానే మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఇది 15 రోజులు ఉంటుంది. ఇక చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రానికి ఆయన దగ్గరగా ఉంటే ఆ కార్తెకు ఆ నక్షత్రం పేరు పెడతారు. అలా మృగశిర నక్షత్రానికి చంద్రుడు చేరువలో ఉండటంతో దీనికి మృగశిర అనే పేరు వచ్చింది. ఈ కార్తె అంటేనే చల్లదనం. రోకళ్ళు పగిలే ఎండల నుంచి వర్షాలు మొదలు కావడంతో చల్లటి వాతావరణంతో ఈ మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరంలో రోహిణి కార్తె ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మృగశిర కార్తె అనేది జూన్ 8 సోమవారం రోజు నుండి ప్రారంభం కానుందండి. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఎండలు తగ్గిపోయి చిరుజల్లులు మొదలవుతాయి. వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది. అంతేకాకుండా వర్షాలు పడడంతో రైతులు ఆనందంగా తమ పంట పనులు మొదలు పెట్టుకుంటారు. నాగళ్ళు పట్టుకొని పొలాన్ని దున్ని పంట వేయడానికి రెడీ అవుతుంటారు. ఈరోజు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం. మృగశిర కార్తె రోజున చేపలు తినాలని పెద్దలు చెప్తుంటారు. మరి అసలు ఈరోజు చేపలు ఎందుకు తినాలి, దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు. అలాగే ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరోవైపు కార్తె రాకతో వర్షాలు పడుతుంటాయి. ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుంటారనే వాదన ఉంది. మరి మాంసాహారం తినలేని వారి కోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు తినలేని వారు ఈరోజు తప్పకుండా బెల్లం, ఇంగువ కలిపి తీసుకుంటారు. అలాగే ఆస్తమా బాధితులకు అందించే చేప పందును కూడా ప్రతి సంవత్సరం ఇదే రోజున పంపిణీ చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.